ज़हीराबाद में दलित तंजीमों की जानिब से एक एहतजाजी रैली निकाली गई, जिसमें मजलिसी ज़हीराबाद सदर अत्तर अहमद ने जमात के ज़िम्मेदारों के हमरा शिरकत की। मरकज़ी वज़ीर दाखिला अमित शाह की जानिब से चंद दिन कबल पार्लियामेंट में बाबा साहेब अम्बेडकर के नाम पर किए गए रिमार्क्स के ख़िलाफ़ ये रैली निकाली गई। इस मौके पर मजलिस के जॉइंट सेक्रेटरी शेख इलियास और दीगर मजलिसी लीडरान मोहम्मद मुजीब, मोहम्मद शफ़ी, मोहम्मद फयाज़ और दीगर भी मौजूद थे। साथियों, आज ज़हीराबाद के अंदर जो प्रोटेस्ट रैली निकाली गई वो देश के होम मिनिस्टर अमित शाह के खिलाफ निकाली गई। अफसोस की बात यह है कि भारत की सबसे बड़ी पंचायत पार्लियामेंट के अंदर जिस तरीके से अमित शाह ने जो मजाकिया अंदाज में कहा कि अम्बेडकर 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 जितना कहे हैं उतना अगर भगवान का नाम लेते तो स्वर्ग मिल जाता। लेकिन मैं मेरे दलित भाइयों से एक सवाल करना चाहता हूँ। ఈ రోజు ఆలోచించుకోవాల్సిన విషయం మనకుంది। ఈ రోజు దేశంలో ఏ పరిస్థితి ఉంది? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మనకి రాజ్యాంగం పైన ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ పైన పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం తీసుకుంటాం, కానీ ఏ రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తు చేసుకున్న విషయాలు మన దగ్గర లేవు। నేను ఎంఐఎం పార్టీ అధ్యక్షుని, మా పార్టీ అధ్యక్షులు బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ గారు పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేస్తే జై భీమ్ అల్లాహు అక్బర్ నినాదంతో ప్రమాణ స్వీకారం చేసుకుంటారు। మొన్న విషయం వస్తే జై భీమ్ జై భీమ్ బోల్కే బోలే అంబేద్కర్ గారి ఆశయాలకి నేను పని చేస్తున్నా, ఈ కాన్స్టిట్యూషన్ కి నేను సేవకునిగా పని చేస్తున్నానని బారిస్టర్ ఓవైసీ సాబ్ పార్లమెంట్ లో చెప్పాడు। మొన్న అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ సాబ్ ఫ్లోర్ లీడర్ ఆయన ఏమన్నాడు? బాబాసాహెబ్ అంబేద్కర్ నా హీరో, బాబా అంబేద్కర్ సాబ్ నా హీరో, నేను ఆయన విధానంకి నేను పాటిస్తున్నా, ఆయన మన హీరో। కాబట్టి దేశంలో ఈరోజు మనం మాట్లాడితే చాలా ఉన్నాయి, కానీ రెండే విషయాలు నేను మాట్లాడతా। ఈరోజు భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఓటు హక్కు ఉన్నది। గుర్తుపెట్టుకోండి, మన దళిత యువకులు ఓట్ హమారా రాష్ట్ర హమారా నహీ చలేగా నహీ చలేగా। బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నిలబెట్టుకోవాలంటే ఆయన ఆశయాలను మనం ముంగడు తీసుకోవాలి। మజ్లిస్ ఇత్తెహాదుల్ విషయంలో ఎప్పటికీ దళితులు వెంబడి ఉంటుందనేసి చెప్తూ ముగిస్తున్నాం।